బైక్స్ అంటే యూత్ కి ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బైక్ పై రై రైమంటూ దూసుకుపోవటం అంటే యూత్ కి భలే సరదా. అయితే బైకులందు హార్లీ డేవిడ్సన్ బైకులు వేరయ్యా అంటారు మోటార్ సైకిల్ లవర్స్. వీటి ఐకానిక్ స్టైల్, పవర్ఫుల్ ఇంజన్, స్టేటస్ సింబల్ కారణంగా యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఇష్టపడే వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. భారత్, అమెరికా మధ్య డీల్ సెట్ కావడంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే మోటార్ సైకిళ్లపై భారత్ భారీగా ట్యాక్స్ తగ్గించింది. సో 800 సీసీ నుంచి 1600 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్లపై ఇకపై ఎలాంటి ఇంపోర్ట్ టారిఫ్లు ఉండవు. దీంతో అమెరికా ప్రీమియం బైక్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ కు ఈ ఒప్పందం పెద్ద ఊరటగా మారనుంది. అయితే 800 సీసీ నుంచి 1600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులపై ఇకపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల హార్లీ డేవిడ్సన్ వంటి ప్రీమియం బైకుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గతంలో 1600 సీసీలోపు బైకులపై 50% దిగుమతి సుంకం ఉండేది. గత ఏడాది దీన్ని 40%కి తగ్గించగా ఇప్పుడు మరింత ఊరట కలిగించారు. ఈ నిర్ణయం బైక్ ప్రేమికులకు మంచి వార్తగా చెప్పొచ్చు. ఇక 3000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న హై ఎండ్ కార్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 110% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని నేరుగా 30%కి తగ్గించింది. దీంతో అమెరికాకు చెందిన లగ్జరీ కార్లు భారత్ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే అవకాశం ఏర్పడింది. ఇది ప్రీమియం కార్ సెగ్మెంట్లో డిమాండ్ను పెంచనుంది. ఆటోమొబైల్ రంగంలో కొత్త పెట్టుబడులకు కూడా ఇది దారితీయవచ్చు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel